వెల్కమ్ టు 9 వైబ్స్. వైసీపీ కీలక నేతల్లో ఆయన ఒకరు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారట. టికెట్ రాదని అధినేత చెప్పినా తనకు మాత్రం మింగుడు పడ్డం లేదట. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరు, ఏంటా మ్యాటర్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభిమానులకు షాక్ కు గురి చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తేల్చి చెప్పారు. గత 4 ఎన్నికల్లో వరుసగా కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. గుడివాడను తన అడ్డాగా నిరూపించుకున్నారు. అయితే ఈసారి అంత ఈజీగా గెలిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రకటన చేయడం ప్రజల్లో సెంటిమెంట్ కోసమేనని టాక్ కూడా నడుస్తోంది. 2004లో మొదటిసారి కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నందమూరి హరికృష్ణ సిఫార్సులతో అప్పట్లో టికెట్ దక్కించుకున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మరోసారి చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే టీడీపీ నాయకత్వాన్ని విభేదించి వైసీపీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో వైసీపీ తరపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి నుంచి తొలగించారు. అయినా సరే జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికలే తనకు చివరివని ప్రకటించి నాని సంచలనానికి తెరతీశారు. గుడివాడలో ఎలాగైనా పట్టు బిగించాలని టీడీపీ భావిస్తోంది. బలమైన నేతగా ఉన్న ఎన్ఆర్ఐ వేణిగండ్ల రామును బరిలో దించింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. మరోవైపు కాపులు సైతం గణనీయంగా ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం కొడాలి నానిపై ఆగ్రహంగా ఉంది. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు లోకేష్లపై నాని విరుచుకు పడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈసారి నానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే తనకున్న మాస్ ఫాలోయింగ్ తో ఎన్నికల్లో అధిగమించగలరని నాని ధీమాతో ఉన్నారు. అయితే ఇంతవరకు వైసీపీ హైకమాండ్ టికెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అందుకే నాని ఈ తరహా ప్రకటన చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కొడాలి నానికి గుడివాడ నుంచి గట్టి పోటీనే ఉంది. అసలు ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన పోటీ చేస్తారో లేదో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇటీవల సడన్ గా మండల హనుమంతరావు పేరు వినిపించింది. అభివృద్ధి లేకపోవడంతో కొడాలి నానిపై గుడివాడలో వ్యతిరేకత ఎక్కువ ఉంది. అందుకే ఈసారి ఆయన్ని మార్చే ఉద్దేశం వైసీపీ హైకమాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సంకేతాలు రావడంతో కొడాలి నాని వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి వేణిగండ్ల రాము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని పెద్దగా అభివృద్ధి చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థి వైపు మగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ సైతం కొత్త ఆలోచన చేస్తోంది. కొడాలి నానిని సైడ్ చేసే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నాని సింపతి కోసం చేశారో వైసీపీ హైకమాండ్ కు దారి తెరుచుకోవాలని భావించారో తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.